పుష్ప పార్ట్ 2లో పుష్పరాజ్ తన అన్న వాళ్ళతో కలిసి సంతోషంగా తన అన్న కూతురి పెళ్లిని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ప్రతాప్ రెడ్డి మాత్రం తమ్ముడిని కొడుకుని కోల్పోయి బాధతో కసితో రగిలిపోతూ ఉంటాడు. అదే ఛాన్స్ అని మంగళం సీను దాక్షాయిని ప్రతాప్ రెడ్డిని రెచ్చగొట్టడానికి వస్తాడు. అప్పుడు ప్రతాప్ రెడ్డి అందరూ వచ్చారు, అసలైనోడు ఎక్కడా అని అంటాడు. ఆ అసలైనోడు విజయ్ దేవరకొండ అని చాలా రూమర్స్ వచ్చాయి, కానీ అవన్నీ నిజం కాదు. నిజానికి అక్కడుండేది శిఖావత్ చనిపోయాడు కదా అని అనుకోవచ్చు, కానీ శిఖావత్ చనిపోలేదు. పుష్ప 3 షూటింగ్ వీడియో ఒకటి లీక్ అయింది, అది చూడండి. ఈ వీడియోలో మంటల మధ్య ఒక వ్యక్తిని మంటలార్పుతూ ఉన్నారు కదా, అది ఎవరో కాదు, శిఖావతే. ఫేక్ ఎర్రచందనం కాల్చేసి ముందు శిఖావత్ అందులో ఉన్నాడని తెలిసిన పోలీసులు శిఖావత్ను కాపాడి మంటలన్నీ ఆర్పేస్తారు. తర్వాత ఈ క్లిప్ చూడండి. పుష్ప 2 క్లైమాక్స్ సీన్లో వచ్చే అతను ఎవరో కాదు, శిఖావతే. ఎలా చెబుతున్నావంటే ఆ చేతులు చూడండి, కాలిపోయి ఉన్నాయి. అక్కడ మంటల నుంచి తప్పించుకున్న శిఖావత్ పుష్ప ఫ్యామిలీని మంటల్లో ముంచేయడానికి ఈ బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, బాంబ్ బ్లాస్ట్ పుష్ప చనిపోతే పుష్ప 3 మూవీలో హీరో ఎవరు అని. నిజానికి ఆ బాంబ్ పుష్ప ఇంట్లో కాదు, ఫేక్ ఎర్రచందనం తగలబెట్టాడు కదా, అక్కడిది. శిఖావత్ని మంటల్లోంచి కాపాడాక శిఖావత్ చనిపోయినట్టు అందరిని నమ్మించాలని అక్కడి నుంచి బాంబ్ పెట్టి కొండపైకి వెళ్ళి అది పేల్చేస్తాడు. అలా శిఖావత్ బ్రతుకుతాడు. పుష్ప అన్న కూతురి పెళ్లిలో పెట్టిన బాంబు నిజానికి శిఖావత్ పెట్టించినది కాదు, ప్రతాప్ రెడ్డి పెట్టించినది. అది కనుక్కున్న పుష్పరాజ్ ముందే దాన్ని పసికట్టి ఆ బాంబుని పేలకుండా చేస్తాడు. ఆ బాంబుని తిరిగి ప్రతాప్ రెడ్డి ఇంటికే పంపిస్తాడు. ఆ బాంబు పేలకతలకే తెలుసుకొని ప్రతాప్ రెడ్డి అలౌట్ అవుతాడు. పుష్పరాజ్ శత్రువులందరూ ఒకటయ్యి పుష్పాన్ని మళ్ళీ కూలోన్లా మార్చడానికి ప్లాన్స్ వేసుకుంటారు. ప్రతాప్ రెడ్డికి ఎదురు తిరగడంతో సీఎం సపోర్ట్ కూడా పుష్పరాజ్కు లేకుండా పోయింది. అయినా పుష్ప అధర్మంగా సంపాదించిన డబ్బు మొత్తాన్ని ప్రజల కోసం పెట్టాలనుకుంటాడు. పుష్పరాజ్ దగ్గర సాయం వచ్చిన ప్రతి ఒక్కరికి సాయం చేసేవాడు. ఇక్కడ ఒక మంచి సెంటిమెంట్ సీన్ని కూడా యాడ్ చేయొచ్చు. తిరుపతిలో ఒక అనాథాశ్రమం ఉంది. అక్కడుండే వాళ్ళందరికీ ఇంటి పేరు కానీ తల్లిదండ్రులు కానీ లేరు. అది తెలుసుకున్న శ్రీవల్లి హీరో నుంచి అనాథాశ్రమం మొత్తాన్ని పుష్పరాజ్ చూసుకుంటాడు. వీళ్ళందరి ఇంటి పేరు పుష్ప అని చెప్తుంది. వాళ్ళందరూ హీరో నుంచి మా బిడ్డలే అంటుంది. అలానే చాలా మంచి పనులు చేసుకుంటూ రాజకీయంలో గెలిచేంతలా పుష్పరాజ్ ఎదుగుతాడు. కానీ రాజకీయాలంటే పుష్పరాజ్కు ఇష్టం ఉండేది కాదు. మంగళం సీను పుష్పరాజ్ ఇంతలా ఎదగడం అస్సలు తట్టుకోలేడు. పుష్పని ఎలాగైనా కూలోన్లా చేయాలంటాడు. కానీ శిఖావత్ జాడే తెలియదు. కానీ శిఖావత్ వీళ్ళెవ్వరికీ తెలియకుండా అడవుల్లో ఉంటాడు. ఎలాగైనా పుష్పాన్ని కూలోన్లా చూడాలని శిఖావత్ కసితో రగిలిపోతూ ఉంటాడు. పుష్పాన్ని ఎలాగైనా ఇరికించాలని ప్రతాప్ రెడ్డి ఒక ప్లాన్ వేస్తాడు. పుష్పరాజ్ ఇంట్లో గంజాయి పెట్టించి ఇరికించాలనుకుంటాడు. సీఎంతో మాట్లాడి 3 రోజులు పుష్పగాడు పోలీస్ స్టేషన్లో ఉండాలి, లేకపోతే ఈ సీఎం సీట్లో వేరే వాడు ఉంటాడంటాడు. మినిస్టర్ ప్లాన్ చేసి పుష్పని ఇంట్లో గంజాయి పెట్టేస్తాడు. తర్వాత పోలీసులని పంపించి ఇరికిస్తాడు. కానీ పుష్ప పోలీసులకి కొనేస్తాడని ఈసారి ఒక స్ట్రిక్ట్గా ఉండే పోలీస్ ఆఫీసర్ని రంగంలోకి దించుతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదు, బాలీవుడ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్ పుష్ప 3 మూవీలో యాక్ట్ చేస్తాడంట. టైగర్ ష్రాఫ్ పుష్పని జైల్లో పడేస్తాడు. టైగర్ ష్రాఫ్ ఎవరు పుష్పరాజ్ని కలవటానికి కూడా ఒప్పుకోడు. పుష్పరాజ్ని జైల్లో వేయడంతో రాష్ట్రమంతా బంద్ స్ట్రైకులు చేస్తారు. పుష్పాన్ని రిలీజ్ చేయాలని కార్లు బస్సులు తగలబెడతాడు. రాష్ట్రమంతా అల్లకల్లోలం చేస్తున్నారు. ఇదే ఛాన్స్గా తీసుకున్న జాలరెడ్డి శ్రీవల్లిని కిడ్నాప్ చేస్తాడు. కానీ జాలరెడ్డిని టైగర్ ష్రాఫ్ పట్టుకొని జైల్లో పడేస్తాడు. కానీ జాలరెడ్డికి కిడ్నాప్ చేసింది పుష్ప భార్యనని తెలియక టైగర్ ష్రాఫ్ ఇద్దరిని ఒకే సెల్లేస్తాడు. పుష్పరాజ్ జాలరెడ్డి కాయలు పీకి చంపేస్తాడు. తర్వాత టైగర్ ష్రాఫ్ పుష్పరాజ్ని కుక్కను కొట్టినట్టు కొట్టి నెక్స్ట్ డే కోర్టులో సబ్మిట్ చేయాలనుకుంటాడు. దారిలో తీసుకెళ్తుంటే శిఖావత్ వచ్చి పుష్పరాజ్ని ఇడిపిస్తాడు. అది బాకరాపేట ఘాట్లో. శిఖావత్ ఎందుకు తప్పించాడనే డౌట్ రావచ్చు, ఎందుకంటే శిఖావత్ కొడుక్కి హార్ట్ ప్రాబ్లం అని తెలుసుకున్న పుష్పరాజ్ హెల్ప్ చేసింటాడు. అది తెలుసుకున్న శిఖావత్ పుష్పరాజ్ని తప్పిస్తాడు. పారిపోయే క్రమంలో శిఖావత్కి బుల్లెట్లు తగిలి చనిపోతాడు. పోలీసులు శిఖావత్ షర్ట్ దొరుకుతుంది, కానీ అది పుష్పరాజ్ది అని పుష్పరాజ్ చనిపోయాడు అనుకుంటాడు. పోలీసులు తర్వాత పుష్పరాజ్ అడవుల్లో ఉంటాడు. ఎలాగైనా ప్రతాప్ రెడ్డిని చంపాలని ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. ప్రతాప్ రెడ్డిని
ఒకరోజు పులి పుష్పరాజ్ పైన అటాక్ చేస్తుంది. కానీ ఆ పులిని పుష్పరాజ్ గొడ్డలతో పనులు ఎరగొడతాడు. అప్పటి నుంచి ఆ పులి పుష్పరాజ్ని చూసి భయపడుతుంది. పోలీసులు అడవుల్లో పులుల కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. కానీ ఆ కెమెరాలో పుష్పరాజ్ కనబడడంతో రాష్ట్రమంతా సెలబ్రేషన్ చేసుకుంటుంది. తర్వాత పుష్పాన్ని పట్టుకోవడానికి పోలీసులందరూ అడవులను పంపిస్తాడు ప్రతాప్ రెడ్డి. కానీ పుష్ప అడవుల్లో పట్టుకోవడం అంత ఈజీ కాదు. 10 రోజులు వెతికినా కూడా వాళ్లకు పుష్పరాజ్ దొరకడు. పుష్పాని ప్రతాప్ రెడ్డి చంపడానికి మొత్తం ప్లానింగ్ వేస్తాడు. కానీ పుష్ప దొరకడు. కానీ ప్రతాప్ రెడ్డి పుష్పకు భయపడి ఢిల్లీకి పారిపోతాడు. పుష్ప ఆ గ్యాప్లో జపాన్కి వెళ్ళి అతనికి ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి రాబట్టుకొని మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తాడు. తర్వాత పుష్ప ఎలాగైనా ప్రతాప్ రెడ్డిని చంపాలని ఎన్నో ప్లాన్స్ వేసి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో అసెంబ్లీలోనే పుష్పరాజ్ ప్రతాప్ రెడ్డిని చంపేస్తాడు. తర్వాత జైలుకు కూడా వెళ్తాడు. తర్వాత పుష్పరాజ్ని ఆఖరికి ఉరి తీస్తాడు. కానీ పుష్పరాజ్ని చూసి రాష్ట్రమంతా బాధపడతారు. ఇక్కడతో పుష్ప 3 మూవీ ది ఎండ్. ఇది జస్ట్ నా ఇమాజినేషన్ స్టోరీ మాత్రమే. మీకు ఈ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ కూడా కొట్టండి.